ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు పెద్దవాళ్ళతో వెళ్తున్నప్పుడు వీల్ చైర్ టిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఎందుకంటే ఇవాళ రేపు డొమెస్టిక్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ట్రావెల్ కానివ్వండి, విచ్చలవిడిగా ట్రావెల్ చేస్తున్నారు. ఓకే, సో ఇంటర్నేషనల్ ట్రావెల్ అయితే మన డొమెస్టిక్ ట్రావెల్ లాగా అయిపోతుంది. కాబట్టి మనము మన పేరెంట్స్ని లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ని తీసుకెళ్తాం కదా, వీల్ చైర్ కావాలని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంటుంది వెన్ యూఆర్ బుకింగ్ ది టికెట్స్. అది మాత్రం టిక్ చేయడం మర్చిపోవద్దు. టిక్ చేసిన తర్వాత మీరు ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు మీకు బై డిఫాల్ట్ అడుగుతారు వీల్ చైర్ కావాలా అని చెప్పేసి. ఓకే, ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు కనుక వాళ్ళు ఆ సర్వీస్ ఇవ్వట్లేంటే కనుక ప్లీజ్ ఆస్క్ దెమ్ వీల్ చైర్ బుక్ చేశాను అని ఇవ్వమని చెప్పండి. అంతేగాని వాళ్ళు లేదు మా దగ్గర స్టాఫ్ లేదంటే కనుక ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్. చెప్పండి దానికి పే చేశాను మేము, సీనియర్ సిటిజన్ గారు, ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి స్ట్రెస్ చేయండి. లేదంటే అక్కడ సూపర్వైజర్తో మాట్లాడండి. ఓకే, ఎందుకంటే ఇవాళ రేపు ఎయిర్పోర్ట్స్ చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్ వెళ్ళాలంటే ఇట్ ఈస్ టేకింగ్ లాంగ్ టైం. ఓకే, సో పెద్దవాళ్ళంతా నడవలేరు. బట్ అందుకనే అంటున్నాం, వీల్ చైర్ మాత్రం గుర్తు చేయండి. అది కంపల్సరీ మన ఏ ఎయిర్లైన్స్ అయితే మీరు బుక్ చేస్తారో వాళ్ళని కంపల్సరీ వీల్ చైర్ ఇవ్వమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.